ఒకవైపు ప్రభుత్వం లక్షరూపు రుణాలన్నీ మాఫీ చేశామంటుంటే మరోవైపు రుణం తీసుకున్న దాదాపు సగం మంది అన్నదాతలు రుణమాఫీ జరగలేదని లబోదిబోమంటున్నారు. 70 లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు మాత్రం 32 లక్షల మందికే చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీకి 39,000 కోట్లు అవసరమన్న సీఎం బడ్జెట్లో 26,000 కోట్లే కేటాయించారు. ఆ మేరకు లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ గందరగోళంగా మారింది. అర్హత ఉన్న రైతులు కూడా రుణమాఫీకి నోచుకోవడం లేదు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడుతూ మెజారిటీ రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపుతుంది. ప్రభుత్వ తీరుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పాలంటూ ఏఈఓలు బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. మొన్న వరంగల్, నేడు ఆసిఫాబాద్ జిల్లా రైతులు బ్యాంకుల ఎదుట ధర్నాకు దిగారు. రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పైనుంచి వచ్చిన జాబితా ప్రకారమే రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో రుణమాఫీ ప్రక్రియపై రైతుల్లో గందరగోళం నెలకొంది. తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియక రైతులు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. రుణమాఫీకి సంబంధించి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఇందులో 70 లక్షల మందికి రుణ ఖాతాలు ఉన్నాయని, వీరందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం అర్హుల సంఖ్యలో అడ్డంగా కోత పెట్టేశారు. సీఎం చెప్పిన ప్రకారం 70 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ ప్రభుత్వం కేవలం 32 లక్షల మందికే రుణమాఫీ చేసినట్టు తెలిసింది. ఇందుకోసం ప్రభుత్వం అత్యంత కఠినంగా నిబంధనలు అమలు చేసినట్టు స్పష్టమవుతోంది. దాదాపు అర్హులైన 40 లక్షల మంది రైతులకు రుణమాఫీలో ప్రభుత్వం మొండి చేయి చూపింది. రుణమాఫీకి పాస్ పుస్తకమే ప్రామాణికమన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత అత్యంత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా 3 నిబంధనల ఆధారంగా రుణమాఫీని అమలు చేస్తున్నట్టు తెలిసింది. రేషన్ కార్డు లేని కుటుంబాలకు రుణమాఫీ చేయడం లేదు. దీంతో పాటు ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీలో ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఈ 3 నిబంధనల ఆధారంగా ఆయా కుటుంబాల్లోని ఒకరికి కూడా రుణమాఫీ చేయడం లేదు. ఈ 3 నిబంధనల కారణంగానే మెజారిటీ రైతులు రుణమాఫీకి దూరమైనట్టు తెలిసింది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిబంధనలు అమలు చేయలేదని చెబుతోంది. మరి ఎలాంటి నిబంధనలు అమలు చేయనప్పుడు అర్హుల సంఖ్య ఎందుకు తగ్గిందనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం మాత్రం రావడం లేదు. రుణమాఫీ బడ్జెట్పై ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతూ ఉండడం అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా దీన్ని 31,000 కోట్లకు తగ్గించారు. ఇదిలా ఉంటే బడ్జెట్లో ప్రభుత్వం 26,000 కోట్లు మాత్రమే కేటాయించింది. అంచనాలకు, అమలు లెక్కలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేకుండా ఉన్నది. ఫైనల్ గా రుణమాఫీకి 31,000 కోట్లు అవసరమవుతాయని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో 26,000 కోట్లే పెట్టడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే అవసరం కన్నా 5,000 కోట్లు తక్కువ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ మేరకు లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.